సో మీరు కూడా ఏపీలో తిరిగి వచ్చినట్టు ఈ మధ్య ఏపీలో వెళ్తున్నారు 10-12 రోజులు ఉన్నా మళ్ళీ రేపు మళ్ళీ బయలుదేరుతున్నాం. ఏంటి మూడు ఎట్లుంది ఏపీ మూడు? ప్రభంజనం. నేను ఎన్టీ రామారావు గారి మీటింగులు చూసిన, ఎంజి రామచంద్రన్ గారి మీటింగులు చూసిన, ఇందిరాగాంధీ గారి మీటింగులు చూసిన. అంతో కొంత మొత్తం మీద ప్రపంచం అన్న నేను రాజశేఖరన్న కూడా వచ్చారు, చెన్నారెడ్డి గారికి కూడా వచ్చారు. అంటే ఈ లెవెల్ కాదు, అంటే ఎన్టీ రామారావుకు ఎంజి రామచంద్రన్ గారికి ఇందిరాగాంధీకి వచ్చిన లెవెల్ కాదు. ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా ఈ లెవెల్ రాలే. ఇలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మేనిఫెస్టోను ఒక అట్టిపండు ఒలిచిపెట్టి చూపెట్టినట్టు తినబెట్టినట్టు. అసలు మేనిఫెస్టో చెప్పేటప్పుడు నాకు చాలామంది ఇంటలెక్చువల్స్ ఫోన్ చేశారు, రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్. ఏంది రాఘవరెడ్డి అసలు నీకు ఉన్న వాస్తవం ప్రజల ముందు పెట్టేసాడు. ఎక్కడ కూడా కళ్ళబొల్లి మాటలు లేవు, భ్రమలు పెట్టేది లేవు. చూసుకోండి ఆయన 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత ఇబ్బంది అయింది. 1వ తారీఖు వస్తుందో అంటే నిద్రలేని రాత్రులు అవతాతలకు ఇవ్వాలి. ఈరోజు 1వ తారీఖు లేవు, ఇప్పుడు ఈ సంవత్సరం లేవు. ఏదో వెనక కింద మీద చేసిన చంద్రబాబు నాయుడు దరిద్రం దిక్కెళ్ళి ఆ అవ్వాతాతల పాపం మాత్రం చెప్తున్నా కదా. సరే ఓటమి అనేది 100% రాసింది, ఓడిపోతాడు, తర్వాత మంచం పడతాడు, పిచ్చోడవుతాడు. ఏం నష్టం చెప్పు? వాలంటీర్లు పోయి ఇంటికి పోయి ఇస్తే నీకు నష్టం ఏం జరిగింది చెప్పు? అంటే నువ్వు గద వణుకుతున్నావు. నేను ఒక మేనిఫెస్టోని పెట్టినావు, ఓ 8 పేజీలు 10 పేజీలు చదువుతా పోతున్నావు. ఒక్కటన్నా దాంట్లో అర్థం ఉందా? ఎన్ని కోట్లు అయితే నేను చెప్పగలుగుతున్నావాను? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇగో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ఇన్ని కోట్లు అయినాయి, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు నేను ఇవ్వవలసి వచ్చింది, ఓన్లీ సంక్షేమం. ఇది కాక అభివృద్ధి వేరు. ఇగో ఫలానా 2014 నుంచి 19 గింతుండే, 19 నుంచి 24 గింతుంది. ఇగో నా ఆమ్దాని గిది, నాకు ఇచ్చేది గిది, నాకు మిగిలేది గిది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా అవ్వాతాతలకు కావచ్చు, నా చెల్లెలు నా పిల్లల చదువులకు కావచ్చు, ఒక మేనమామ మేనగోడలకు కావచ్చు, ఇగో నేను ఇది చేస్తున్నా అనే మాట చెప్పే ధైర్యం ఉనకని ఉందా? సో వాళ్ళు ఎందుకు చేయలేరు అనేది కూడా చెప్పారు. చెప్పిండు క్లియర్గా, ఎక్స్రే తీశారు అంతే. ఇవి నువ్వు ఎవరిని అడుగు, నువ్వు 10 ఏళ్ళ పిల్లగాన్ని పోయి అడుగు చెప్తాను నీకు. టీవీలోకి అతుక్కపోయారు నరసింహారావు గారు, విపరీతంగా వాచ్ చేశారు ఇండ్లల్లా అందరూ. ఊహించిన దానికంటే కొన్ని విషయాల్లో మాత్రం చాలా మంచిగా చేశాడు. ఇక మిగతా నడపాలి. నడిపిన దానికి కూడా ఏమన్నాడు, 2 ఏళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చేసిన ఎక్స్క్యూజ్ ఎక్కడ తీసుకోవట్లేదు. రేపు పొద్దున 5 ఏళ్ళు, నేను కరెక్ట్ 36 నెలలే నేను ముఖ్యమంత్రిగా పనిచేసింది, మిగతా 2 ఏళ్ళు అందరం ఇంట్లోనే కూర్చున్నాం, నో ఆమ్దాని. ఇప్పుడు 5 సంవత్సరాలు నేనేంది అనేది చూపెడతా అని చెప్పిండు తప్ప నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి భ్రమలలో పెట్టలే. పూర్తిగా నీచ రాజకీయాలైన నరసింహారావు గారు. ఆ చంద్రబాబు నాయుడు అయితే మరి కొడుకు సమానుడు, నిన్ను చంపితే ఎవడొస్తాడు అంటే ఏమన్నా ఫ్రస్ట్రేషన్ ఎందుకుంటుంది సార్? ఆ చంపితే ఎవడొస్తాడు అనే దానికి ఈ టీవీ9 ఈటీవీకి కనబడదు, ఏబిఎన్కి కనబడదు, ఆంధ్రజ్యోతికి కనబడదు. కనీసం తప్పు కదా, తప్పు అని చెప్పొచ్చు కదా. చాలా ఫ్రస్ట్రేషన్, అర్థమైపోయింది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులు అవుతున్నాయి, చంద్రబాబు నాయుడు మీటింగ్లు అవుతున్నాయి, పవన్ కళ్యాణ్ మీటింగ్లు అవుతున్నాయి. చెమట అయిపోతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక చెమట పొట్టొస్తలేదు. ఎందుకంటే మంచి ఓపెన్గా ఉన్నాడు, మనసులోటి బయట ఒకటి లేదు, నేను అబద్ధాలు ఆడుతున్నా అనేటువంటి సిచ్యువేషన్లో లేడు ఆయన. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఏం చెప్పు, నేను బస్సు డ్రైవర్ని అయితా, మిమ్మల్ని తీసుకొస్తా, మిమ్మల్ని దించేస్తా, తీసుకొస్తా, అది ఏమైనా అర్థం ఉందా? ఫ్రీ బస్ ఇచ్చాట ఆడవిళ్లకు, నేనే డ్రైవర్, చంద్రన్న డ్రైవర్. నీ అనుభవం ఎక్కడవా, నువ్వెక్కడ పోతివి? ఫైనల్గా సో వీళ్ళ విమర్శలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయవు, ఎక్కడ కూడా జనాలు కూడా బిలీవ్ చేయట్లేదు. ఆ ప్రపంచం చూస్తున్నాం కదా నరసింహారావు గారు, ఎక్కడ పోయినా జనాలు సముద్రం లెక్క మారిపోతుంది. రోజు 3 సభలు ఇవ్వెడుతుండు. అంతకుముందు గల్లీ పోయి వచ్చినట్టు అయింది ఆయన. ఆ 86 నియోజకవర్గాలు ఏదో హెలికాప్టర్లో పోలే, బస్ యాత్ర పోయింది. ఇప్పుడు హెలికాప్టర్లో పోతుండు. హెలికాప్టర్లో పోయినా ఏ గ్రామానికన్నా మీటింగ్ పోయాలనుకో, సపోజ్ ఇప్పుడు బొబ్బిలి మీటింగ్ అవుతుంది, బొబ్బిలి మీటింగ్కు వీళ్ళు ప్లాన్ చేస్తారు ఏంటంటే ఒక 4 కిలోమీటర్ల వరకే జనం వచ్చేటట్టు పెట్టాలి. వాళ్ళు తరలి వచ్చినా ముందు దాకా తీసుకుపోదు, టైం వేస్ట్ అవుతుందని పెడితే 14 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు.
జనాలు వచ్చి మనం ఏం చేస్తాం దానికి? 14 కిలోమీటర్ల వరకు ఈయన బస్సులను లేకపోతే ఆ కార్లను నిలబడి వస్తే ఇంచుమించు ఇవ్వాలి నేను చూసినా కదా 1:45 అయింది. 14 కిలోమీటర్స్ జర్నీకి. మరి బై రోడ్ బస్సులనే వస్తుండు. జనప్రపంచనం ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. వీళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎన్ని రకాల అబాండాలు వేసినా ఎంత సోషల్ మీడియాను వాడుకున్నా ఎంత ఎల్లో మీడియాను వాడుకున్నా చంద్రబాబు నాయుడు ఈ జీవితంలో ప్రతిపక్ష నాయకుని హోదా కూడా రాదు. చివరిగా కంక్లూడ్ చేస్తూ షర్మిల గారికి సునీతా రెడ్డి గారికి ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తాము? నరసింహారావు గారు పిచ్చోళ్ళు అయిపోయారు, పిచ్చి పీకిపోయింది. ఈ ఇంట్లో మొత్తం మున్సిపల్ షర్మిల కానీ నర్రెడ్డి సునీత కానీ వాళ్ళకి ఏం సుధరేస్తలే, ఏం అర్థమైతలే. మనం ఎక్కడున్నాం, ఏడిపోతున్నాం, మన క్వశ్చన్ మార్క్ అయిపోయింది జీవితం. రేపు పొద్దున 13 తర్వాత మన బతికి ఏంది? ఇప్పుడంటే ఏటీఎం లేక మనకు చంద్రబాబు ఉన్నాడు, తర్వాత పరిస్థితి ఏంది? ఎవడు వల్కరియాడు, వీళ్ళు ఫోన్ చేస్తే వల్కరు. ఇప్పుడు ఎవరైతే హెలికాప్టర్లు పెడతారో, ఇప్పుడు ఎవరైతే స్పెషల్ ఫ్లైట్ పెడతారో వాళ్ళు ఎవరు కూడా మీ ఫోన్లు ఎత్తారు. మీరు మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారు, రక్త సంబంధాలకు దూరం అవుతారు. ఉట్టి పుణ్యానికి రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానేత పేరును మీరు రోడ్డు మీద తెస్తున్నారు. ఇప్పటికున్నా పెద్ద ఒడిచిపోయింది ఏం లేదు. నీ సబ్జెక్ట్ ఏదో నువ్వు మాట్లాడుకో. నువ్వు కడప జిల్లాకి ఏం చేస్తావో చెప్పు, పులివెందులకు ఏం చేస్తావో చెప్పు. ఈ చిల్లర రాజకీయాలు చేసి వదిన మీద అబాండాలు వేసుకోం, అన్న మీద అబాండాలు వేసుకోం, మేనమ్మ మీద అబాండాలు వేసుకోం, కుటుంబం మీద అబాండాలు వేసుకోం. ఇవి మానుకోండి. మిమ్మల్ని చీకొడుతుర్రు, మిమ్మల్ని చీకొడుతుర్రు. కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఏకవచనంతో తిడుతుర్రు. నిన్ను మా రాజన్న కడుపు లోపల విషం లెక్క పుట్టిందని అంటుర్రు. మీ వరకు వస్తలేకుండా ఈ మాటలు మాలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తుర్రు. ఏం దరిద్రం పుట్టింది రాఘవరెడ్డి గారు? ఆ పిల్లకి ఏం దరిద్రం పుట్టింది? పిచ్చి గిట్టలు వేసిందా? పిచ్చి హాస్పిటల్ చూపెట్టుండి. ఈ దరిద్రం బతి ఎందుకు బతుకుతుంది? ఏం చెప్పు? ఎవరితోటి నీకు సంబంధాలు లేకుండా చివరకు ఇప్పుడు ఇవ్వాలని ఆయన బ్రదర్ అనిల్ కుమార్ వస్తుండేమో, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇద్దరికి సంబంధాలే లేవు. ఆయన పోయి పెద్ద ఆమె దగ్గరే ఉంటుండు. ఈ తల్లి ఏమో పెద్ద ఆమె బిడ్డని పెళ్లి చేయొద్దంటది. ఈయన ఇంకో బిడ్డ పెళ్లి అయిందాక, కొడుకు పెళ్లి అయింది, బిడ్డ పెళ్లి అయినాక బ్రదర్ అనిల్ కుమార్కు బిడ్డ ఉంది, ఆ బిడ్డ పెళ్లి చేయొద్దంటది. ఫస్ట్ భార్యకి ఆమెనే ఒరిజినల్ భార్య, ఫస్ట్ భార్య అన్న దయచేసి మీరు, ఆమెనే భార్య. ఇక మేమైద్దో మనకు తెలియదు. పెళ్లి చేసుకున్నారు కదా ఇవి కూడా. చేసుకురేమో, వాళ్ళ బాబాయ్ చేసుకుండు, మతం మారిండు. మరి మనకు అట్లా చేయలే కదా. మనం ఆయన మారాడు. వివేకానంద రెడ్డి గారు ఎట్లా మతం మారారు, బ్రదర్ అనిల్ గారు మారిన ఆ మతంలో ఇద్దరు చేసుకోవాలని లేదు కదా. అల్లంటూ ఉంది, ఎంతమంది అని చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇవన్నీ అంటుంటే కొంత బాధ అనిపిస్తుంది. కానీ ఈ పిల్లను ఏం దరిద్రం ఇది? అప్పుడు పెళ్ళప్పుడు కూడా మొండిగా పోయి పిల్లలు ఉన్నోని పెళ్లి చేసుకుంటివి. ఇవాళ నా శుద్ధపూసనని చెప్పి నాలంత బుద్ధిమంతురాలు లేదని చెప్పి నువ్వు ప్రజల్లోకి వచ్చి ఏది వాగితే అది వాగితే నమ్ముతారనుకుంటే ఎంత భ్రమలలో ఉన్నట్టు చెప్పు. పర్సనల్ లైఫ్ ఉంటాయి. లేదు, పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఎరకనా నరసింహారావు గారు? నువ్వు వేరే వాళ్ళ విషయాలు ఏలు పెట్టనంత వరకు నీ పర్సనల్ లైఫ్ ఎవడు పెట్టాడు. నువ్వు వెతికి దోలాడి లేని చెప్పు. పాపమా సుధాకర్ రెడ్డి ఏడుచుడు ఒకటి తక్కువ. అవును, సుధాకర్ రెడ్డి గారు నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. మరి ఆయన మాట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు అయిన తర్వాత ఆయన ఇంప్లిమెంట్ అయితే ఆయన పెట్టించినట్టు ఎట్లా చెప్పు. ఆయన ఏడుస్తుండండి. మొన్న అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం పాపం చేసిన తల్లి నీకు, ఎందుకు ఈ దరిద్రం చుట్టుకుంది నీకు?